హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కిచెన్ ప్లాట్ఫామ్ కి టైల్స్ వేద్దాం విత్ ఎడ్జ్ బీడింగ్ మామూలుగా కార్నర్లో వేస్తారు కదా, షార్ప్గా టైల్స్ అనేది కోసుకోకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా జల్లి బట్టి ఇసుక సిమెంట్ తడిపొడిగా కలుపుకోవాలా. మరీ ఎక్కువ పురుగా లేకుండా మరీ ఎక్కువ గట్టిగా లేకుండా కొంచెం సిమెంట్ అయితే చిక్కగా వేసుకోండి. సిమెంట్ కలిపిన తర్వాత మన చేతికి అయితే ముద్దలాగా రావాలా. అలా ఉంటే మనము టైల్స్ పరిచేదానికి బాగుంటుంది. 2 సార్లుగా కలుపుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మిక్సింగ్ అనేది బాగుంటే టైల్స్ అనేది బాగా గ్రిప్ దొరుకుతుంది, బాగుంటుంది. ఇసుక లేకుండా బాగా కలపండి. ఇలా ముద్దలాగా ఉండాలి. తర్వాత నేను లెవెల్ కట్టుకున్న కార్నర్స్ మొత్తం లెవెల్ కట్టుకున్న వాటర్ లెవెల్ కట్టుకున్నాను. లెవెల్ కట్టుకున్న తర్వాత స్లాబ్ మొత్తం నీటితో తడుపుకోవాలా. మొత్తం తామ్ చేసేసండి. అది బాగా తామ్ చేసిన తర్వాత మనం కలుపుకున్న సిమెంట్ ఉంది కదా, కార్నర్లో వేసుకొని ఇప్పుడు లెవెల్ కట్టుకుందాం. మొత్తం 4 వైపులో లెవెల్ కట్టుకున్నాను ఫ్రెండ్స్. కాలించి వాటం పెట్టేస్తున్నాను. కాలించి వాటం పెట్టినా ఇటు నుంచి ఇటుకి మనకు సింక్లోకి నీళ్ళు రావాలి కాబట్టి లైట్గా పెట్టినా. దీనికైతే నాకు తెలిసి ఎందుకు వాటం పెట్టే అవసరమే లేదు, కానీ కొద్దిగా లైట్గా పెడితే నీళ్ళు అనేది పడినప్పుడు వచ్చేస్తుంది. తర్వాత లెవెల్ చేసుకోవాలా. సిమెంట్ ఆపక ఈ పక్క మనం లెవెల్ కట్టుకున్నాం కదా, దాంతో బద్ద ఎత్తుకొని గజం కట్టితో 2 ఆ ఎండు కరెక్ట్గా ఆ బిల్ అనేది ఊడిపోకుండా కరెక్ట్గా లెవెల్ కలుపుకోండి. సిమెంట్ అంటే ఎక్స్ట్రా ఉండే సిమెంట్ ముందే తీసుకునేసేయండి. ఇట్లా నీట్గా ఎత్తుకునేస్తే మళ్ళీ కట్టి లాగేటప్పుడు అడ్డం లేకుండా ఉంటుంది. టైల్స్ అనేవి బాగా గోడ వరకు ఆనుకుంటాయి. ఫ్రెండ్స్, చాలా వరకు గ్రానైట్ వేసంటారు, మరి టైల్స్ కూడా బాగుంటాయి. అంటే గ్రానైట్ అయితే మనకు కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. టైల్స్ అయితే లో బడ్జెట్లో మరి మనకు కావాల్సిన కలర్స్లో దొరుకుతాయి. మనకు మెయిన్ అదే, లైట్ కలర్ డార్క్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు. చాలా వరకు లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టపడరు, డార్క్ కలర్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. తర్వాత కట్టి లాగిన తర్వాత మెజర్మెంట్ చూసుకోండి. నేనైతే బీడింగ్ వేస్తాను కాబట్టి ఎగ్జాక్ట్గా ఎంత ఉందో మనకు స్లాబ్ ఎంత ఉందో ఆడ వరకు కట్ చేసేస్తాను. స్లాబ్ వరకు కట్ చేసేసి పెట్టేస్తున్నాను. చాలా వరకు ఇవన్నిటివి మూలమట్టాలు ఉండవు, చూసుకోండి ఫ్రెండ్స్. మూలమట్టాలు లేనప్పుడు వీలైనంత వరకు అడ్జస్ట్ వేసుకుంటూ పోవాల్సి వస్తుంది. గ్రానైట్ అయితే మనం ఎట్లయినా కట్ చేసుకోవచ్చు, కానీ టైల్స్లో వచ్చి కంపెనీ వాడు కట్ చేసింటాడు, ఫినిషింగ్ ఇచ్చింటాడు కాబట్టి మనం కరెక్ట్గా మూలమట్టానికి వేసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే ఎడ్జ్ బీడింగ్ వాడుతున్నా కాబట్టి నేను స్లాబ్ ఎంత ఉందో అదే కొలత ఎత్తుకున్నాను. అలా కాకుండా మీరు కటింగ్ అనేది మళ్ళీ కింద సైడ్లో పీస్ వస్తుంది కదా చిన్నది, కటింగ్ అనేది వేసుకున్న సైడ్ పీస్ వేయాల్సి వస్తే అలా కాకుండా ఒక 2 mm ఎక్స్ట్రా వదలండి. ఎక్స్ట్రా వదిలితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనకి టైల్ లోపలికి కరెక్ట్గా ఫిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి 2 mm వదలల్లా. అదే ఎడ్జ్ బీడింగ్ వేసేట్టుగా అంటే కరెక్ట్గా స్లాబ్ కొలతకి కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇట్లా వండ్ అనేది ఫుల్గా పోయండి. దాని మీద పొడి వేయండి. సిమెంట్ ఒట్టి పొడి వేయడం వల్ల తొందరగా ఫిట్ అయిపోతుంది, మనకు గ్యాప్స్ అనేవి ఉండవు. పొడి వేసిన తర్వాత కరెక్ట్గా అదరగొట్టి, మరీ ఎక్కువ అదరగొట్టినా ఒక చోట డౌన్ ఒక చోట అప్ వచ్చేస్తుంది. మనము లాగిన లెవెల్ పోయే అవకాశం ఉంది కాబట్టి కరెక్ట్గా టైల్ టు టైల్ అట్లే పెట్టి వేసుకుంటూ వస్తే కరెక్ట్గా లెవెల్ అనేది బాగా నీట్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఇట్లా కిచెన్ ప్లాట్ఫామ్కి ఇట్లాంటి వాటికైతే వండ్ అనేది చిక్కగా పోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే చిక్కగా ఎక్కువ వాడుతూ ఉంటారు కాబట్టి చిక్కగా పోయడం వల్ల తొందరగా పట్టుకునేస్తుంది. అది కూడా లైఫ్ బాగా వస్తుంది, మనకు లూజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు చిక్కగా పోయడం వల్ల. ఫ్రెండ్స్, నేను వీడియోలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితే ఈ వీడియో అనేది ఇంకొకరికి ఫార్వర్డ్ అవుతుంది. లేకుంటే లైక్ కొట్టకుండా జస్ట్ మీరు చూసి వదిలేస్తే ఈ వీడియో అనేది ఇంకొకరికి ఫార్వర్డ్ అవ్వదు, మీతోనే స్టాప్ అయిపోతుంది. దయచేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేయండి. ఎవరైనా టైల్స్ వేస్తూ ఉంటే ఇంటికి దయచేసి గమనించండి, ఎలా చేయించుకోవాలి ఏమనేసి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, ఇవి నేను ఇప్పుడు ఫిట్ చేసిన టైల్ వచ్చి డబల్ ఛార్జ్ టైల్ ఇది. ఎందుకు డబల్ ఛార్జ్ టైల్ ఇక్కడ వేస్తున్నారంటే ఫ్రెండ్స్, కిచెన్లో వచ్చి చాలా వరకు ఎక్కువగా వాడతారు, స్క్రాచెస్ పడుతూ ఉంటాయి. మనం పాత్రలు అనేది వాడుతూ ఉంటాం ఎక్కువగా కాబట్టి అది లాగినప్పుడు స్క్రాచెస్ పడుతుంటాయి. డబల్ ఛార్జ్ అయితే స్క్రాచ్ ప్రూఫ్ అనమాట. అది స్క్రాచ్ పడితే కూడా కొన్ని రోజులు వాడుతూ ఉండి తుడుస్తూ ఉంటే, మనము స్పాంజ్ పెట్టి తుడుస్తూ ఉంటే ఆ స్క్రాచ్ అనేది కనబడదు అనమాట, మళ్ళీ నైస్గా వచ్చేస్తుంది. అదే జీవీటీ టైల్స్ అయితే కనుక మన స్క్రాచ్ పడిందంటే అది అలానే ఉండిపోతుంది. అది కాకుండా మనకు జీవీటీ టైల్స్ ఎలా అంటే
మనకు ఏదైనా పడితే కూడా అంత స్ట్రాంగ్ అనేది ఉండదు. గీతలు పడితే ఎప్పటికీ అలాగే కనిపిస్తూ ఉంటుంది, షైనింగ్ కూడా పోతుంది. మ్యాక్సిమం మీకు ఏదైనా టైల్స్ ఒకవేళ వేయాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా డబల్ ఛార్జర్ టైల్స్ అనేది వేసుకోండి. ఫ్లోరింగ్ అయినా సరే డబల్ ఛార్జ్ వేసుకోండి. మనం ఏదైనా పెడితే ఒకేసారి పెడతాం ఇంటికి అనేది, మళ్ళీ చేయలేము కాబట్టి డబల్ ఛార్జర్ వేసుకోండి. ఫ్రెండ్స్ బీడింగ్ వేస్తున్నా, బీడింగ్ అనేది కార్నర్లో ఇట్లా కట్ చేసుకోండి, అప్పుడు చూడడానికి కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్ నేను బీడింగ్ అయితే ఎందుకు వేస్తున్నా అంటే, నేను వాళ్ళకి చెప్పాను బీడింగ్ వేసుకోవడం వల్ల మనకు చేతులు అనేటివి కోసుకోవు. ఏదైనా అది మామూలు టైల్ వేస్తే మనకు షార్ప్గా ఉంటుంది, కట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఫ్రెండ్స్ బీడింగ్ వేయకముందు మన గ్యాప్ ఏదైనా ఉంటే సిమెంట్తో ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసిన తర్వాత ఇలా చెక్కెత్తుకొని రుద్దేసేయండి, బాగా లెవెల్ అనేది వస్తుంది. సిమెంట్ ఫిల్ చేసుకోవడం వల్ల లోపల గ్యాప్స్ ఏమి ఉండవు, మనకు టైల్ అనేది బాగా గట్టిగా ఉంటుంది, బాగా పట్టుకుంటుంది. మనకు సైడ్ కటింగ్ పెడతాం కదా మళ్ళీ చిన్న పీస్, అది బాగా పట్టుకుంటుంది. కాబట్టి తర్వాత మనం బీడింగ్ వేసే ముందు వండు అనేది ఇలా టైల్కి సైడ్లో పెట్టుకోవాలా. ఫ్రెండ్స్ వండు అనేది పెట్టిన తర్వాత వెంటనే ఆరిపోక ముందే మనం బీడింగ్ అనేది తగిలిచ్చేసేయాలా, ఎందుకంటే వండు అనేది ఆరిపోయిన తర్వాత బీడింగ్ అనేది పట్టుకోదు. ఫ్రెండ్స్ మనం బీడింగ్ ఫిట్ చేసిన తర్వాతనే మనకు సైడ్ పీస్ అనేది మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే బీడింగ్ అనేది ఒక 2 mm వస్తుంది కాబట్టి దాన్ని లెస్ చేసుకోవాలా. కాబట్టి బీడింగ్ తగిలించిన తర్వాతే మనము సైడ్ పీస్ అనేది కట్ చేసుకోవాలా. ఎగ్జాక్ట్గా అన్నీ ఒకే కొలత వచ్చేలా కట్ చేసుకోండి. మనము చాలా వరకు వాటం పెట్టేస్తే మనకు సరిగ్గా రాదు. అదే స్లాబ్ వేసేవాళ్ళు సరి లెవెల్ పెట్టేసి స్లాబ్ వేస్తే మనకు బీడింగ్ అనేది కూడా కరెక్ట్గా, ఆ పీస్ కూడా కరెక్ట్గా ఒకే సైజు వస్తుంది. కాబట్టి స్లాబ్ వేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలా. ఫ్రెండ్స్ సైడ్ పీస్కు ఎప్పుడు వండ్ అనేది ఫుల్గా వేసుకోండి. ఏ టైల్కైనా వాల్ టైల్స్కి వేసేటప్పుడు కూడా వండ్ అనేది ఫుల్గా వేసుకోండి, అప్పుడే అది బాగా పట్టుకుంటుంది. ఫ్రెండ్స్ ఇట్లా సైడ్ పీస్ తగిలించేటప్పుడు మనము కింద సపోర్ట్ అనేది ఇలాంటి కట్టెలు తీసి పెట్టుకోండి. కట్టెలు కానీ టైల్స్, పొడుగు టైల్స్ వేస్ట్ పీసులు ఉంటాయి కదా, అలాంటివి సపోర్ట్ పెట్టుకోండి. ఏదంటే పట్టుకో ఉండాలంటే చాలా కనీసం 2-3 నిమిషాలన్నా పట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి పీస్ అనేది పెట్టండి సపోర్టు. I can't see the end, but we'll see it through.